వెల్కమ్ టు వి9 న్యూస్. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి. ప్లాంట్ లో 50% ఉద్యోగులు స్థానికులకే కేటాయించాలి. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నిర్వాసితులను తొలగించడం కొనసాగించాలి. కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. నమస్కారం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వారికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో, సెమీ స్కిల్ లో, అన్స్కిల్ లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డిపిస్ ని, ముఖ్యంగా డిపిస్ ని వాళ్ళకి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు. దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఇదే చెప్పారు. డిపిఎస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి. వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్ లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఈరోజు ప్లాంట్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూఐఎల్ కాల్ చేస్తారు. 32-34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్ లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి వారికి, ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్ గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లకు లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే, ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చాం, ప్లాంట్ ను పరిరక్షించాం, 14,040 కోట్లు. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలనే ఆలోచనతో సుమారు కేంద్రాన్ని అలాగే రాష్ట్రాన్ని ఒప్పించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి సుమారు 14,040 కోట్లు తేడం జరిగిందండి. అయితే ఇది
ప్లాంట్ పరిరక్షించడం ఎంత బాధ్యత, పొలిటికల్ మైలేజ్ కూడా అంతే బాధ్యత ఉంది, ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు మేము డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ సజావుగానే నడుస్తుంది. అయితే ఎప్పటి నుంచో సుమారు 1000 ప్రైవేట్ ఏజెన్సీలు ప్లాంట్ లో నడుస్తున్నాయి. ఆ 1000 ఏజెన్సీలో 15,000 దాకా కూడా మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు, అందులో నిర్వాసితులు ఉన్నారు. అయితే ఈరోజు కొంతమందిని అందులో తొలగిస్తున్నారు, మళ్ళీ బయట ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళని చేర్పించుకుంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పేసి కొంచెం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే మేము గమనించిన తర్వాత నిర్వాసితులు కొంతమంది తీసేశారని చెప్పేసి, నిర్వాసితులు తీసేశారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే మేము అటు జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా తీసుకెళ్ళడం మా నాయకత్వం అంతా కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇదే సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, మీరు బెటర్ మేనేజ్మెంట్ కోసం ఏం చేసినా సరే, అలాగే ప్లాంట్ లాభాల కోసం రావడానికి ఏం చేసినా మేము సహకారం అందిస్తాం. కానీ తొలగి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల్ని, అలాగే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు తిరిగి విధుల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీలు వస్తున్నాయి, 32, 34 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లాంట్ అనౌన్స్ చేయడం, అలాగే టీఎంసీల కోసం రావడం జరుగుతుంది, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని. ఇందులో కూడా వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా 50% ఇటు నిర్వాసితుల్ని, అలాగే ఇప్పటి నుంచే పనిచేస్తున్నటువంటి వారిని పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది మాకు పొలిటికల్ మైలేజ్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొలిటికల్ మైలేజ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత 14,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత పొలిటికల్ మైలేజ్ రావాల్సినటువంటి బాధ్యత ఉంది. అది మేనేజ్మెంట్ అటు కాంట్రాక్ట్ సంఘాలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కనుకనే మేము తెలియజేసింది ఒకటే, కాంట్రాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా 50% నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారితో మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.